జీవితాలకి మంచి పునాదైన యేసుక్రీస్తు ప్రభు నామములో అందరికీ వందనములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం లోకసువార్త 6 అధ్యాయం 46 5 వరకు. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతివాడును ఎవరిని పోలి ఉండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వాడిని పోలి ఉండును. వరద వచ్చి ప్రవాహం ఆ ఇంటి మీద ఒడిగా కొట్టినను అది బాగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయాను. అయితే నా మాటలు విని వాటి చెప్పున చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాడిని పోలి ఉండును. ప్రవాహం దాని మీద ఒడిగా కొట్టగానే అది కూలిపడెను. ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగే సావసిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయన్ని వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరమును తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకుంది. ఇప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభుని నమ్మినప్పుడు ఆయన మాట వినాలి. ఆయన మాట చొప్పున మనం చెయ్యాలి. నమ్మేమని ఆయన మాట వినకుండా ఉంటే అది విశ్వాసం కాదు, ఆయన్ని ప్రేమించడం కాదు, అది భక్తే కాదు అసలు. కనుక ఆయన మాట విని ఆయన నమ్మేక ఆయన ఎలాగుండమంటున్నారో మనల్ని అలాగుండి ఆయన మాట ప్రకారం జీవిస్తే లోతుగా తవ్వి పునాది వేసి కట్టిన ఇంటిలాగా ఉంటాం అన్నమాట. అంటే అది వరద వచ్చినా గాలి తుఫాన్లు కొట్టినా పడదా ఇల్లు. అలాగ మన జీవితాలు ఎటువంటి కష్టాలు వచ్చినా పడకుండా నిలబడతాయి. యేసుక్రీస్తు ప్రభువులో అలా కట్టబడతాం. కానీ నమ్మేమని చెప్పుకుని ఆయన క్రియలు చేయకుండా ఇష్టమైనట్టు బ్రతికితే అక్కడ నేల మీద ఇల్లు కట్టేసినోడు ఇంకా పునాది వేయలేదు. పునాది వేయని ఇల్లు ఉంటుంది అసలు. అలాగ నేల మీద ఇల్లు కట్టేసిన ఇల్లు ఎలా పోతుందో గాలి తుఫాను వచ్చినప్పుడు అలాగా ఆ వాడు నిలబడని, కష్టం వచ్చినప్పుడు నిలబడని అక్కడ చెప్పబడింది. ఇప్పుడు యోహాను 14:23 ఒకడు నా మాట నన్ను ప్రేమించిన నా మాట వినవలను. అంటే ఆయన్ని ప్రేమిస్తున్నామన్న దానికి అర్థం ఏంటి? ఆయన మాట వినటమే. ఆయన మాట అంటే కష్టమైన ఇష్టంగా చేస్తాం. మళ్ళీ ఇప్పుడు ఒక శతాధిపతి, వీళ్ళు రోమీలు పాలిస్తున్నారు అన్నాను కదా, వీళ్ళు ఇశ్రాయేల్ని ఆ టైంలో వేసే పుట్టినప్పుడు ఈ 100 మందికి అధిపతి ఇతను, 100 మంది సైన్యం మీద అధిపతి. ఇతను ఒక ప్రియుడైన సేవకుడు సావసిద్ధమై ఉన్నాడు. ఈ శతాధిపతి సేవకుడు ఒక అతను రోగే సావసిద్ధమై ఉన్నాడు. అప్పుడు యూదుల పెద్దలను పిలిచి యేసుక్రీస్తు ప్రభు గురించి విన్నాడు. అతను కూర్చుని ఇప్పుడు నా దాసుని బాగు చేయమని ఆయన దగ్గరికి వెళ్ళి మీరు చెప్పండి అని యూదుల పెద్దలను పంపినప్పుడు యూదుల పెద్దలు వచ్చి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి మనకి సమాజం అందరము అతనే కట్టించాడు, మనల్ని ప్రేమించి అతని మేలు పొందుకోవడానికి యోగ్యుడని చెప్తున్నారు.